షర్మిలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడి 2029లోనే కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా మేము కృషి చేసి ఆమెను ముఖ్యమంత్రిగా చేసేందుకు కూడా మా శక్తివంచం లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా సరిహద్దులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటువైపు సిద్ధరామయ్య గారు కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, వీళ్ళందరి అండదండలతో, అలాగే ధర్మవరంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడినటువంటి సానే కుటుంబం వారి యొక్క సహాయ సహకారాలతో కూడా, ఉమ్మక్క గారి సహాయ సహకారాలతో కూడా మేము ధర్మవరంలోనే కాంగ్రెస్ జెండా ఇక్కడ నుంచినే బాగా చెప్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, ధర్మవరం కులవాల పురిటిగడ్డ ఇక్కడ నుంచినే మొదలు పెడతాం. మీ పత్రం ఇక్కడితోనే స్టార్ట్ అయింది. కూటమి కోటలు బద్దలు కొట్టైనా సరే కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకని చెప్పంటే అసలు ధర్మవరంలో మీరు చేసింది ఏముంది? ఈయన ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు సత్యకుమార్ గారు. ఏ అంటే చేనేత క్లస్టర్ భూమి పూజ చేసిన, ఇంకోటి ఏదో చెప్పని కూడా కనీసం ఈ రోజుకి చేనేతలకి ఆ 22,000 రూపాయల డబ్బులు అయితే వేసింది లేదు. ఈ రోజు కూడా 24,000 రూపాయలు ఈ రోజు కూడా ఇంకా రాలేదు అకౌంట్లోకి జనాలకి. ఒక చేనేత మెగా క్లస్టర్ ఏర్పాటు కావాలని చెప్పంటే మినిమం 50 నుంచి 70 ఎకరాల భూమి కావాలి. మార్కెట్ యార్డ్లో మూలపై భూమి పూజ చేసి చేనేత క్లస్టర్ చేసిన అని చెప్పంటే ఎవరిని మభ్య పెట్టడానికి చేస్తున్నారు మీరు? తల్లిబొల్లి మాటలు చెప్పేదానికి ఏమైనా ధర్మవరం ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? అవకాశం ఇచ్చినారు కాబట్టి ఏం చేయాలి కోరుకున్నారు అంతే. అవకాశం వచ్చిందామో తొక్కేస్తారు పాతాలని. ఒకటి గుర్తు పెట్టుకోవాలా, చేనేత క్లస్టర్ అని చెప్పని భూమి పూజ చేసి ఫలాభిషేకాలు చేయించుకుంటే ఎంతవరకు వచ్చింది అది? దాని విధి విధానాలు తెలియనుకుంటున్నారా? మార్కెట్ యార్డ్లో ఒక చిన్న మార్మూల ఒక మూలలో పోయి శంకుస్థాపన చేస్తే ఎంత ఎక్విప్మెంట్ కావాలా, ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కావాలా, ఎంత ల్యాండ్ కావాలా? ఇవన్నీ అవగాహన లేని రహిత రాజకీయాలు చేయొద్దండి. ధర్మవరం ప్రజలు మిమ్మల్ని అనామకులుగా వచ్చినా కూడా ఆదరించి అందరం ఎక్కించినారు. మీరు ధర్మవరం తప్ప అన్ని ఊళ్ళు తిరుగుతుంటారు. మంత్రి గారు ధర్మవరం తప్ప అన్ని ఊళ్ళు తిరుగుతున్నాడు. నిన్ను మంత్రి చేసిందే ధర్మవరం. ఈరోజు నువ్వు మంత్రిగా బయట తిరుగుతున్నావు అంటే ఆ ధర్మవరం పెట్టిన భిక్ష అది. నువ్వు ధర్మవరం తప్ప అన్ని ఊళ్ళు తిరుగుతావు. కాబట్టి పరిపాలన దక్షత కూడా ఒకసారి చూసుకొని ఆలోచించాలా. అన్నిటికీ మించి ఏపీలో కార్యాచరణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మన నిరంకుశ పాత్ర ఏ రకంగా అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యేక హోదా మాట ఎత్తిందే లేదు, పోలవరం పూర్తి చేసిందే లేదు. మరి యాక్చువల్గా ప్రజలు మీ మీద దాడి చేయాలి, మీ ఆఫీసుల మీద. ఎందుకు? పోలవరం పూర్తి చేయనందుకు ఎన్నాళ్ళు కాలయాపన చేస్తారు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తిరగబడా మీ మీద, రాజధాని లేనందుకు, రాజధానికి నిధులు సాగించినందుకు మీ ఆఫీసు మీద తిరగడాల జనాలు. ఆ రోజు కూడా దగ్గరలో ఉంది. చర్య ప్రత్యేక కంపల్సరీగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కూడా. ఎందుకని చెప్పంటే ఇన్ని హామీలను విస్మరించి ఇంత విలువైన సమయాన్ని 12 కాలాల పాటు ప్రజాకాలాన్ని భవిష్యత్తుని మీ చేతిలో పెడితే మీరు చేసింది శూన్యం. మరి ఇంతమంది ఉన్నా మరి ఈ కూటమికి ఈ రోజు ప్రాతినిధ్యం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఒకటే మనమే. ఎందుకనంటే అయ్యా ఆ రోజు మీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన పొద్దు మేమంతా కూడా బాధపడి మీకు అండగా నిలబడినాం ఆ రోజు. మరి ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద కావచ్చు, అనంతపురం కావచ్చు, అమరావతిలో కావచ్చు, అస్తినాలో కావచ్చు దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎవరికైనా ఏ పార్టీ ఆఫీస్ అయినా కన్నతల్లి లాంటిదే. కన్నతల్లిని అవమానిస్తే ఎవడైనా ఊరుకుంటాడా?